హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఐడిజీ. మన ఛానల్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే మనం చేస్తున్నాం కదా. దాంట్లో సెకండ్ చాప్టర్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే టాపిక్లో పార్ట్ 3 వీడియో అయితే కనుక ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం కూడా ఒక ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. సో అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉన్నాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఆర్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది సమ్ ఆఫ్ ద జీరోస్ గాను, ఆల్ఫా బీటా అనేది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ గాను ఉండేటువంటి పాలినామియల్ ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దీన్ని బేస్ చేసుకుని చేస్తాం. ఇక్కడ k వాల్యూ అనేది రియల్ వాల్యూ, ఆ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 4, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద హూస్ జీరోస్ ఆర్ -3 అండ్ +2 రెస్పెక్టివ్లీ. సో గివెన్ దట్ లెక్కలో మనకు వాడు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం రిక్వైర్డ్ పాలినామియల్ రాసుకోవాలి. రిక్వైర్డ్ పాలినామియల్ ఏమవుతుందంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇందులో k అంటే మనకు తెలియదు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 2, అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2. ఇక్కడ మనం k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్లో కింద డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ తీసుకుంటే క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి k వాల్యూ 1గా తీసేసుకుంటాను నేను. సో అప్పుడు ఆటోమేటిక్గా 1 ఇంటూ ఇదంటే సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అయితే వస్తుంది. చాలా సింపుల్. ఇది 2 మార్క్స్ ప్రాబ్లంలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్లో సెకండ్ రామంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ ఇదే మోడల్. సో గివెన్ దట్ ప్రాబ్లమ్ మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు 1/4 అన్నారు, ఆల్ఫా బీటా ఇచ్చారు -1 అన్నారు. సో రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ k అంటే తెలియదు మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1 అని రాస్తాము. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ x/4 మైనస్ ఇంటూ ప్లస్ -1. ఇక్కడ k బదులు 4 తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ /4 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అవ్వాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ x/4 -1, 4తో ఇంటూ చేస్తే 4x స్క్వేర్, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే -x ప్లస్ ఇంటూ మైనస్ 4 1 జర్ 4. ఇది మనకి రిక్వైర్డ్ పాలినామియల్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం √2, 1/3 అని ఇచ్చారు. క్వశ్చన్లో మనకి అడిగింది ఏంటంటే ముందు ఇచ్చింది సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అడిగారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ చేస్తే ముందు ప్రొడక్ట్ తర్వాత సమ్ అని అడుగుతారు. సో మనకు అలవాట్లో ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ది, ఆల్ఫా బీటా సెకండ్ది. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ముందు అడిగి సమ్ ఆఫ్ ద జీరోస్ వెనకాల అడగచ్చు. సో అటువంటిప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా జాగ్రత్తగా అయితే చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో గివెన్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2 అని ఇచ్చారు, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ఇచ్చారు. ఇప్పుడు రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k అంటే తెలియదు మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/3. సో ఇక్కడ k ఉన్న చోట నేను ఏం తీసుకుంటాను అంటే 3 తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ /3 ఉంది కాబట్టి. సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ √2x ప్లస్ 1/3. సో ఇప్పుడు 3తో ఇంటూ చేస్తే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ √2x అంటే 3√2x ప్లస్ 3 ఇంటూ 1/3, 3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు √5 అని ఇచ్చారు. సో రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అయితే అవుతుంది. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఇంటూ ఎక్స్
ప్లస్ ఆల్ఫా బీటా అంటే √5 అవుతుంది. సో k ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి x² ప్లస్ √5 అయితే అవుతుంది. సిన్స్ ఇక్కడ k బదులు 1 అని తీసుకుంటాను. చాలా మంది √5 కూడా తీసుకోవచ్చు కదా అని అడుగుతారు. తీసుకునే ఇబ్బంది ఏం లేదు. నేను k = 1 అయితే తీసుకుంటాను. సో x² ప్లస్ √5 ఇంటూ 1 అయింది అంటే x² ప్లస్ √5 అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ 1, 1 ఇచ్చారు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, product of the zeros alpha beta is equal to 1. So required polynomial is k into x² minus alpha plus beta into x plus alpha beta. k అంటే తెలియదు మనకి, x² minus alpha plus beta అంటే 1, alpha beta అంటే 1. సో k బదులు 1 అయితే తీసుకోవచ్చు మనం. సిన్స్ k is equal to 1 తీసుకున్నాం, 1తో ఇంటూ చేస్తే x² minus x plus 1 అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, -1/4, 1/4 అని ఇచ్చారు. గివెన్ దట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4, ఆల్ఫా బీటా అంటే 1/4 అని ఇచ్చారు. అలా ఇచ్చిన డేటా రాసుకున్న తర్వాత రిక్వైర్డ్ పాలినామియల్, మనకు కావాల్సిన పాలినామియల్ ఏముందని k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే k ఇంటూ x² మైనస్ ఆఫ్ -1/4x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4, k ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/4 ప్లస్ 1/4. సిన్స్ k ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ /4 ఉంది కాబట్టి. 4 ఇంటూ x² ప్లస్ x/4 ప్లస్ 1/4, 4తో అయితే ఇంటూ చేసేస్తే 4x², ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే x, ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే 1. ఇది రిక్వైర్డ్ పాలినామియల్. ఓకేనా. నెక్స్ట్, గివెన్ దట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో ఇప్పుడు రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్, మనకు కావాల్సిన పాలినామియల్ ఏమవుతుంది, k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1. ఇక్కడ ఫ్రాక్షన్ ఏమీ లేదు కాబట్టి k వాల్యూ ఎంత తీసుకోవాలండి, 1 తీసుకుంటే సరిపోతుంది. సో దానికోసం 1 ఇంటూ x² మైనస్ 4x ప్లస్ 1, 1తో ఇంటూ చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ x² మైనస్ 4x ప్లస్ 1. ఓకేనా. ఇలా మనం చెప్పినటువంటి ప్రతి వీడియోని కూడా మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నట్లయితే ఈజీగా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మనం సిలబస్ కంప్లీషన్ కూడా ఇంచుమించుగా ఆగస్ట్ ఎండింగ్ లోపల 10th క్లాస్ వీడియోస్ అన్నీ అయితే కనుక కంప్లీట్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దసరా హాలిడేస్ టైంలో అయితే కనుక మీకు ఎక్స్ట్రా ఫీడింగ్ కోసం టెక్స్ట్ బుక్ దాటి ఎగ్జామ్లో ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఒక 10 వీడియోస్ రూపంలో అయితే కనుక మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తం మన వీడియోస్లో మన ఛానల్లో పెట్టినటువంటి 10th క్లాస్ వీడియోస్ అన్నీ కూడా తరోగా కంటిన్యూస్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా 100 out of 100 అయితే కనుక తెచ్చుకోవడం జరుగుతుంది. సో మీరు అందరూ గమనించాలి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. థ్యాంక్ యూ.